ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బచ్చలి కూర, పప్పు. పప్పు అంటే తూర్ దాల్. పప్పు అంటే ఏంటి? తూర్ దాల్. చెప్పండి. తూర్ దాల్. పప్పు అంటే తూర్ దాల్. ఓకే. సో బచ్చల ఆకు అంటే అది ఒక ఆకుకూర. తోటకూర, చుక్కుకూర, పాలకూర, గోంగూర, బచ్చలి కూర. ఓకే తల్లి. బచ్చలి కూరలో ఉపయోగం ఏంటి అని అంటే చూడండి, ఫస్ట్ మనం ఇగో బచ్చల ఆకు. బచ్చలి కూరలో ఏమేమి ఉంటాయి? వైటమిన్ ఏ, సి, కే ఉంటాయి. చూసారా? 3 వైటమిన్స్ ఉన్నాయి. బచ్చల ఆకులో ఏమున్నాయి? 3 వైటమిన్స్ ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే. ఇది తినటం వల్ల మనకు వచ్చేది ఏంటి? ఐరన్, కాల్షియం. ఐరన్ ఉండటం వల్ల మనలో బ్లడ్ పెరుగుతుంది, బోన్స్ బలం వస్తుంది, కంటికి మంచిది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఈ ఆకుకూర తప్పకుండా తినాలి. తర్వాత మనం తినేది కందిపప్పు. తూర్ దాల్లో మనం నేనేం వేసాము? మసూర్ దాల్ అంటే రెడ్ కలర్ దాల్, ఎల్లో కలర్. కందిపప్పు 2 రకాలు ఉంటాయి. మీకు మసూర్ దాల్ చాలా మంచిది, హై ప్రోటీన్ ఉంటుందని చెప్పి మసూర్ దాల్ వేసాము. ఓకే. సో అందులో ఏముంటుంది? మళ్ళీ కందిపప్పులో మీకు ప్రోటీన్, ఐరన్, ఫైబర్ ఏముంటాయి చెప్పండి? ప్రోటీన్, ఐరన్, ఫైబర్. ఐరన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్లడ్ ని పెంచుతుంది, మనకి బలాన్ని ఇస్తుంది మనకి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో పప్పు తినటం వల్ల మనకి ఏమొస్తుంది? గ్రోత్, చక్కగా స్ట్రాంగ్ గా ఉంటాము, మంచిగా పెరుగుతాము, మజిల్స్ బాగా పెరుగుతాయి, అట్ ద సేమ్ టైం ఎనర్జీ బాగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ గార్లిక్. ఇందులోని గార్లిక్ తెలుసు కదా మీకు? గార్లిక్ చాలా మంచిది నాన్న. గార్లిక్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ విటమిన్ సి కూడా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి? మీకు వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. తొందరగా జలుబులు, జ్వరములు, మోషన్స్ అలాంటివి రాకుండా ఉండటానికి మిమ్మల్ని కాపాడేది వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయ వద్దు, తినను అని అనుకోకూడదు. అర్థమైందా? అందులో యాంటీ ఆక్సిడెంట్. సో దానివల్ల మనకి ఏమొస్తుంది? మంచి ఇమ్యూనిటీ అండ్ డైజెషన్ కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ టొమాటోస్. మీకు ఎంతమందికి ఇష్టం? కూరలో టొమాటోస్. వెరీ గుడ్ తల్లి. కూరలో టొమాటోస్ తినడం వల్ల విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటుంది. ఏ, సి. విటమిన్ ఏ అంటే విటమిన్ సి. 2 వైటమిన్స్ ఉన్నాయి మనకి అందులోని. సో టొమాటో దేనికి హెల్ప్ అవుతుంది? మంచి స్కిన్ మంచిగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. కళ్ళు మంచిగా కనపడతాయి. ఏది తల్లి? టమాటా బాగా తినాలి, కళ్ళు మంచిగా కనపడతాయి. సరేనా? స్కిన్ మంచిగా ఉంటుంది, ఇమ్యూనిటీ ఉంటుంది. అలాగే కౌగి, ఆవు నెయ్యి. వీళ్ళందరూ ఇంట్లో నెయ్యి వేసుకుంటున్నారా? ఆవు నెయ్యి హెల్దీ ఫ్యాట్. ఓకేనా? వెరీ గుడ్. ఆవు నెయ్యి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. విటమిన్ ఏ, డి, ఈ 3 వైటమిన్స్ ఉన్నాయి అందులో. ఏమున్నాయి? 3 వైటమిన్స్ ఉన్నాయి. ఏ, డి అండ్ ఈ. ఓకేనా? ఈ విటమిన్ ఆవు నెయ్యి తినడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ మంచిగా జరుగుతుంది. అర్థమైందా? మతి మరుపులు రావు. ఏమ్మా? ఆటిజంలు అట్లాంటి ఏమైనా వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అర్థమైందా? సో కౌగి తింటే మంచిది. ఇక పాపడి జస్ట్ మనం టేస్ట్ కోసం వాడుతున్నాము. మినప వడియాలు. ఇంట్లో వడియాలు ఉంటాయి కదా, గుమ్మడి వడియాలు, మినప వడియాలు, పెసరు వడియాలు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ చక్కగా వేసుకొని తినొచ్చు. ఇవన్నీ తినటం వలన మనకి ఇగో ఈ హెల్తీ మీల్ అన్నమాట. ఇది బచ్చల ఆకుకూర, పప్పు, అన్నంలో నెయ్యి వేసుకొని, అప్పడం వేసుకొని తినటం వల్ల ఎంతో ఉపయోగాలు. చూడండి, ఇది గార్లిక్ అంటాము. ఇవి గార్లిక్. ఇది టొమాటో తెలుసు కదా మీ అందరికి? టొమాటోలో ఏ వైటమిన్స్ ఉన్నాయి? ఏ, వైటమిన్ ఏ అండ్ సి. అలాగే గ్రీన్ చిల్లీ కూడా వేస్తాం మనం పప్పులోని. ఓకేనా? సో నేను చెప్పింది మీకు బచ్చలి ఆకు. ఇదిగోండి బచ్చలాకు, కందిపప్పు. ఇది ఆకుకూర. ఈ కూర పేరు ఏంటి? అదే ఆకుకూర. ఓకే. ఇవి వెజిటేబుల్స్. ఇంకో పేరు ఉందిగా, బచ్చలి. కూర్చోవాలి, మ్యామ్ వస్తారు. చూసావా? అన్నం. అదిగో
రైస్ వేడి వేడిగా చూడండి, పొగలు పొగలు వస్తుంది. అన్నం ఇట్లా వేడి వేడిగా తినాలి రైస్. అర్థమైందా? అవునా, కర్రీ లీఫ్ కూడా చాలా మంచిది. ఇప్పుడు అదే కదా చెప్పాము, బట్టి అంటే అవునా. పచ్చిలాకు పప్పు. ఇందులో టొమాటో ఉంది, గార్లిక్ ఉంది, పచ్చిలాకు ఉంది, సాల్ట్, కారము, ఓకేనా, కర్రీ లీవ్స్, ఓకేనా. మీకేం మంటుండదు. చూడండి, ఇలా చూడండి ఎలా తినాలి నేను చూపిస్తాను. ఇది ఇలా రైస్ పెట్టుకొని, ఇలా అప్పడం పెట్టుకొని, ఇంత బాగుందో. ఇట్లా మీకు అప్పడం ఇస్తాను, ఇందులో రైస్ వేస్తాను, చక్కగా తీసుకొని తినాలి. అలాగే ఇప్పుడు దాకా ఏం చెప్పాను? స్పూన్ అవసరం లేదు, చేత్తో తినండి. కాదు నీవు సరేనా? తీసుకో. తీసుకోండి, మీకు అప్పుడు కూడా ఇస్తాను. అప్పుడు వస్తుంది. అన్నం అవ్వాలి, అప్పుడు ఒకటే అవటం కాదు, అన్నం కూడా అవ్వాలి, రైస్ కూడా అవ్వాలి. మళ్ళీ ఇస్తాను నేను, నెక్స్ట్ ఇస్తాం. స్పూన్ కాదు, చేత్తో తీసుకొని తినాలి. చేత్తో కొంచెం తీసి, నేను ఇక్కడ మీకు ఏం చూపించాను ఇదిగో అప్పుడు చాలా నాన్న మీకు ఈ బలం అంతా వస్తుంది. మీకు బాగుందా? నీకు తినిపించాలేరా? తిన్నానా? అప్పడం కొంచెం తీసుకో, ఇదిగో రైస్ కొంచెం తీసుకో. ఇట్లా అప్పుడంతో రైస్ అప్పడంతో తీయకూడదు. అందరికి వేస్తా. నెయ్యి బాగుంటది. నేను ఆల్రెడీ కలిపేశాను, తినండి. అవును, మా బలం అంతా నీకే వస్తుందిరా బంగారు. కొంచెం నెయ్యి వేసినా? ఓకే, కొంచెం వేయరా? వేయనా? అప్పుడు కావాలి. నెయ్యి ఆలోచించిన నేర్చుకో.
అదే అవునులే. అలా చెప్పాలి ఆ? క్యారెన్ బాగా నచ్చిందా క్యారెన్ ఎవరిది? నచ్చిందా